హలో ఆల్. డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా. సో డీమార్ట్లో మా ఇంట్లో సామాన్తో పాటుగా క్లౌడ్ కిచెన్కి కూడా నేను డీమార్ట్లోనే తీసుకుంటాను. సో ఏం తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను. నాకు అది ఏ విధంగా ఇంట్లో సామాన్ కాకుండా కిచెన్ సామాన్ ఏం తీసుకున్నాను, ఎలా యూజ్ చేస్తానో చెప్తాను ఒకసారి. సో ఇదైతే షుగరు, బాస్మతి రైస్. ఇవి నాకు ఇంట్లోకే, కిచెన్కి కాదు. అలాగే చెప్పులు తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడు, అవి. అయితే నేను కిచెన్లో చేసే చపాతీ, పూరి ఏదైనా కానీ నేను డీమార్ట్లోనే తెచ్చుకుంటానండి. సో డీమార్ట్లో దొరికే విడిపిండి ఉంటుంది కదా మనకి డీమార్ట్లో, పెద్ద పెద్ద డబ్బాల్లో వేసి పెడతారు. సో ఆ పిండే తీసుకుంటానండి. అది చాలా బాగుంటుంది పిండి. ఇది వరకు నేను పిల్స్బెరీ ఆట వాడేదాన్ని, కాకపోతే ఇప్పుడు అది ఎందుకో అంత బాగా రావట్లేదు అనిపిస్తుంది. సో డీమార్ట్ ఓపెన్గా ఉంటుంది కదా మనకి, పెద్ద పెద్ద టిన్స్లో వేసి పెడతారు, అదే తీసుకుంటున్నాను. దాంతోపాటుగా మా చిన్నోడు షూ. అంతేకాకుండా సో ఇది పూరి అది చేయడానికి నాకు పనికి వస్తుంది కిచెన్కి. అలాగే కొన్ని కర్రీస్లో కసూరి మేతి కంపల్సరీ వాడాల్సి వస్తుందండి. సో అందుకని కసూరి మేతి, చిల్లీ పౌడర్ అండి. ఇది ఇన్స్టెంట్గా చేసే కొన్ని రెసిపీస్లోకి వాడుతూ ఉంటాను. లేదంటే చికెన్కి అయితే మాత్రం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం, అదే వాడతాను. ఇది ఇన్స్టెంట్ చేసే కొన్ని రెసిపీస్కి మాత్రమే వాడతాను. అలాగే ఇది కొన్ని ఇంట్లో సామాను, ఇంట్లోకి మాత్రమే వాడేవి. ఇది మాత్రం ఆయుధం అండి. సో ఇది లేని మా కిచెన్ నడవదు అసలు. ఎన్ని వండినా క్లీనింగ్కి అది మాత్రం కావాల్సిందే. అలాగే రాగి పిండి, రాగి ముద్ద కానీ రాగి జావ కానీ చేయడానికి ఇది నాకు యూజ్ అవుతుంది. అలాగే సోయా చంక్స్, ఇది మేము ఎప్పుడు తినం ఎక్కువ, కానీ ఎప్పుడో ఒకసారి పలావ్ అది చేసుకోవడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. అలాగే మినప్పప్పు అండి, ఇది కూడా విడిగానే తీసుకుంటాను. డీమార్ట్ది క్వాలిటీ చాలా బాగుంటుంది, అందుకని నేను డీమార్ట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా కొన్ని ఇంట్లో సామాను, అలాగే మా పిల్లలు తీసుకున్న డ్రాయింగ్ బుక్స్. మా చిన్నోడికి కార్లు అంటే బాగా పిచ్చి, అందుకే ఇది కూడా డ్రాయింగ్స్ కూడా కార్లవే ఉండేలా చూసుకున్నాడు వాడు. అలాగే మా స్మైలీ, మా పాపకి ఏదైనా కానీ డ్రాయింగ్ వేస్తే చాలా అంటది. సో ఇంత పెద్ద పెద్ద బొమ్మలు వేస్తానని తీసుకుంది. అలాగే వాళ్ళకి స్కెచ్ పెన్సిల్స్, కొన్ని సేఫ్టీ పిన్స్, పసుపు, గులాబ్ జామున్ మిక్స్. అలాగే ఇంట్లోకి పనీర్, స్టార్టర్లా తింటాం మేము పనీర్ని. కర్రీ ఎప్పుడు చెయ్యను, చాలా రేర్. 90% నేను స్టార్టర్లానే తినడానికి ఇష్టపడతాము. ఇంకా మిగతా కొన్ని ఇంట్లోకి సామాను. అలాగే ఇంకొక బ్యాగ్ వచ్చేసి మొత్తం, ఇంకా ఇది మాత్రం మొత్తం ఆయిలే ఉంటుందండి, అంతకుమించి ఏమి ఉండదు ఇందులో. మొత్తం ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను, అంతేనండి. ఇవి మట్టుకు డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను. ఇంకా మిగతా ఇంకా కొన్ని సామాను నేను మెట్రోలో తెచ్చుకుంటానండి, అక్కడ కొన్ని తక్కువలో ఉంటాయి. ఇక్కడ రాని సామాను నేను మెట్రోలో కవర్ చేసుకుంటాను. సో డీమార్ట్ వరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.